కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. గత కొద్ది కాలము నుంచి మీకా గ్రంథాన్ని మనమైతే చదువుతూ ముందుకు వచ్చాం. మీకా గ్రంథము ఈరోజు మనము చివరి అధ్యాయంలో అయితే ఉన్నాం. దేవుడు తన ప్రజలకు చేస్తున్న పొరపాట్లను తెలియజేస్తూ చివరికి ఆయన ఎలాగ దానిని ముగించాడో ఆ విషయాలను మనము అధ్యయనం చేద్దాం. అయితే ప్రియ సహోదరులారా, మీకు గత కాలంలో కూడా నేను తెలియజేశాను. మీకా కాలంలో ప్రజల పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు మీకా 3 సైకిల్స్ని తెలియజేశాడు. ఈరోజు చివరిగా మీకా నుంచి వచ్చే చివరి విషయాలను మనము నేర్చుకుని ఈ యొక్క అధ్యయనాన్ని మనము ముగించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్లను పరిగి ఏరుకొనిన తరువాతను ఎలాగ ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. ఇక్కడ మీకా గారు మాట్లాడుతూ కొన్ని విషయాలను మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 7వ అధ్యాయములో ఈ యొక్క ముగింపు మాటలతో ఈ అధ్యాయాన్ని మనము ముగిస్తాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో ఆయన చాలా శక్తివంతమైన ఒక సందేశాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. నిరాశతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించి ఆశతో ఈ అధ్యయనాన్ని ఆయన ఏం చేస్తాడంటే ముగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అధ్యాయ ప్రారంభము ఎలా ఉన్నది అంటే ఇక్కడ చాలా నిరాశగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దీనిని 3 భాగాలుగా చూడవచ్చు. అధ్యయనాన్ని ఎన్ని భాగాలుగా చూడవచ్చు అంటే 3 భాగాలుగా చూడవచ్చు. ఏమిటి అంటే 1 నుంచి 6 వచనాలు ఇశ్రాయేలీల యొక్క పాపస్థితి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనము మొదటి 6 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు వారు చేసే పాపాలు, వాళ్ళ కలిగి ఉన్న దోషాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 7 నుంచి 13 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మీకా తన విశ్వాసాన్ని, దేవుని మీద అతను ఉంచిన ఆశను చూస్తూ ఉంటాం. మీకా తన విశ్వాసాన్ని, దేవుని మీద అతను ఉంచిన ఆశనైతే చూస్తూ ఉంటాం. తర్వాత 14 నుంచి 20 వచనాలు ఏం తెలియజేస్తుందంటే పాపము చేసిన ప్రజలను దేవుడు క్షమించడము, వారి జీవితాలకి చివరిగా ఒక ఆశా సందేశము, దానిని ఈరోజు ప్రేమ సందేశంగా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ 3 భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయములో ఇశ్రాయేలీల యొక్క పాపము, మీకా యొక్క విశ్వాసము, దేవుడు క్షమించే గుణాన్ని మనమైతే ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక కొరతను చూపిస్తూ ఉన్నాడు. సహజంగా మన ఇళ్లల్లో కూడా 1వ తారీఖు వస్తున్నప్పుడు
లేదా 20 నుంచి 30 తారీఖులు వస్తున్నప్పుడు కొన్ని సరుకులు అయిపోతూ ఉంటాయి. అంతేనా? సరుకులు అయిపోతే 1వ తారీఖు వచ్చేపాటికి జీతము పడేదాకా మనకి కొంత ఇళ్లలో కొంత కొరతలు ఉంటాయి. అంటే సమృద్ధి అయితే ఉండదు, కొంత కొరత అయితే ఉంటూ ఉంది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల కాలంలో మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో, ఎంతమంది రాజుల కాలంలో అంటండి? యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ఒక కొరత ఉన్నది. అంటే మన ఇంట్లో కొరత అంటే ఉప్పు, పప్పు, లేదో రకరకాల నూనె వస్తువులు, కిరాణా సామాన్ల కొరత ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ ఒక కొరతను చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ కొరత? అంటే ఇక్కడ మన ఇళ్లల్లో సామానుల కొరత గురించి దేవుడు మాట్లాడట్లా. మన శరీరంలో ఆరోగ్య కొరతల గురించి ఆయన మాట్లాడట్లా. కొంతమందికి ఉద్యోగ కొరత ఉంటుంది, దాని గురించి ఆయన మాట్లాడట్లా. ఈ ఎండాకాలంలో మనకు ఒక కొరత ఉంటుంది. ఏంటి? గాలి కొరత. అంటే గాలి మనకి దొరకదు. మరి దేవుడు యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో కూడా ఒక కొరతను గుర్తించాడు. ఏంటి ఆ కొరత అంటే 2వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతాను, మీరు పరిశీలన చేసి ఆ కొరత ఏమిటో మీరే గుర్తించి నాకు చెప్పండి. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడును ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక కొరతను చెప్తున్నాడు. ఏంటి ఆ కొరత మీరు చెప్పండి? దేశంలో ఎవరు లేరంట? భక్తులు లేరు. ఎవరి దేశంలో? ఇశ్రాయేలు దేశంలో. ఇంకా యథార్థం అంటే భక్తులు లేరు, యథార్థవంతులు లేరు. ఇంకా అంటే ఎలాంటి వారు ఉన్నారు? కిరాతకులు ఉన్నారు. కిరాతకులు అంటే ఒకరి ప్రాణాలను తీసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరున్నారు? అంటే అక్కడ ఉన్న వచనాలు మీరు చెప్తూ ఉన్నారు. నేను అడిగింది ఏంటంటే మీకేం అర్థమైందో అడుగుతూ ఉన్నా. ఇప్పుడు చెప్పండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు అక్కడ లేరు. దేవుడైతే ఉన్నాడు, దేవుడు కార్యాలైతే ఉన్నాయి, దేవుని యాజకులైతే ఉన్నారు, దేవుని మందిరం అయితే ఉంది. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు లేరు. అంతేనా? అయితే ప్రియ సహోదరులారా, ప్రశ్న ఇప్పుడు మరొక రకంగా నేను అడుగుతాను. అక్కడ దేశంలో అయితే భక్తులు లేరు, అక్కడ దేశంలో అయితే యథార్థపరులు లేరు, అక్కడ దేశంలో అయితే కిరాతకులు ఉన్నారు, అక్కడ దేశంలో అయితే పక్కన వాళ్ళని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. సరే, మన సంఘంలో ఒకవేళ చూస్తున్నట్లయితే భక్తిపరులు ఉన్నారా? ఒకవేళ వింటున్న నీవు, నీ కుటుంబం భక్తిపరుడుగా ఉన్నదా? అక్కడ ప్రవక్త యొక్క బాధ ఏమిటి అంటే దేశం ఉంది కానీ దేశంలో భక్తి లేరు, మందిరం ఉంది కానీ మందిరంలో యథార్థపరులు లేరు, జనులు సహవాసం ఉంది కానీ ఆ సహవాసం కిరాయతత్వంగా ఉంది. అది ఈరోజు సంఘము ఉన్నది, సంఘ సహవాసము ఉన్నది, సంఘములో దేవుని వాక్యము ఉన్నది. కానీ మరి సంఘములో భక్తిపరులు ఉన్నారా? సహవాసములో ఐక్యత ఉన్నదా? వాక్యానికి విధేయుడిగా ఉండగలుగుతున్నావా? అయితే ఇక్కడ మీకా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇలాంటి మనుషులు ఉంటారు అని ఎప్పుడే చెప్పాడు? ముందే. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా యథార్థ పరులు లేరు, మన దగ్గర కూడా ప్రాణహాని చేసేవాళ్ళు ఉన్నారా లేరా?
మన దగ్గర కూడా భక్తి పరులు అంటే మన దగ్గర అంటే మన ప్రాంతాలలో కూడా లేరు. అంటే సమాజంలో ఎప్పుడూ కూడా ఒక కొరత ఏమిటి అంటే దేవునిని నమ్ముకునే వాళ్ళు లేరు, నమ్ముకొని కొనసాగించే వాళ్ళు లేరు, అనుసరించే వాళ్ళు లేరు అని తన బాధను 2700 సంవత్సరాల క్రితమే ఎవరు చెప్తున్నారంట? మీకా గారు చెప్పు. అంటే అప్పుడు జనులు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా జనులు అలాగే ఉన్నారు. అంటే జనులలో మార్పు అయితే లేదు. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది ఆయన యొక్క బాధ, విచారం. ఆయన విచారం ఏంటంటే అయ్యో జనులు లేరే, అయ్యో భక్తి లేదే, అయ్యో యథార్థత లేదే, ఐక్యత ప్రేమలు లేవే, ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారే అని తన విచారాన్ని ఆయన వెలబుచ్చాడు. కానీ మీకా అయితే ఇలాంటి విచారాన్ని వ్యక్తపరిచాడు. ఒకవేళ సహజమైన మనుషులైతే ఎలాంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు? నాకు ఆరోగ్యం లేదు, ఈ ఎండాకాలంలో నాకు ఏసీ లేదు, నాకు సరైన బట్టలు లేవు, నాకు సరైన భర్త లేడు, నాకు సరైన భార్య, నాకు సరైన అత్తమామ, నాకు సరైన పిల్లలు. అంటే మానవుల యొక్క విచారణ అంతా కూడా తన గురించి, తన కుటుంబం గురించి. కానీ భక్తుడైన ప్రవక్త యొక్క విచారణ అంటే విచారము, బాధ ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అంటే యెరెమీయా గ్రంథము 8వ అధ్యాయము, యెరెమీయా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గీలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. తర్వాత 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను నేల ఓటగాను ఉండునుగాక. అంటే ఎందుకు ఈ వచనాన్ని నేను మీకు చెప్తున్నానంటే, దేశంలో భక్తిపరులు, యథార్థపరులు, కిరాయి వాళ్ళు, ప్రాణహాని వాళ్ళు ఉండడాన్ని బట్టి దేవుడు ఆ జనులను ఏమి చేశాడంటే ఘోర బాధలతో, వేదనలతో, రోగాలతో, తెగుళ్ళతో వాళ్ళను చుట్టుముట్టాడు. అలా చుట్టుముట్టినప్పుడు యెరెమీయా ఏమంటున్నాడంటే, అయ్యో ఇక్కడ వైద్యుడు లేడా, ఇక్కడ స్వస్థత లేదా, నా జనులందరూ కూడా హతమైపోతున్నారే. అంటే హతమైపోవడం అంటే అనారోగ్యరీత్యా చనిపోవడం కాదు, దేవుని కోపరీత్యా వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంట, చనిపోతున్నారే. వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి ఇక్కడ యెరెమీయా ఏమవుతున్నాడంట, దీవారాత్రము కూడా కన్నీరు విడుచుచున్నట్లు. అంటే దీవారాత్రము తన ఆలోచనలు, తన ఆశలు, తన విచారము ఎవరి కొరకంట? ప్రజల కొరకు. ఏంటి ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలలో భక్తి లేదు, భక్తి లేకపోవడం వల్లే వాళ్ళకి ఏం కలుగుతుందంట, నాశనము కలుగుతుంది అని బాధపడుతూ నా తల జలమయమైపోయాను. అంటే ఆయన ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అంటే ఈ వచనాన్ని మనము చాలా తక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ బాధలో హైలైట్ ఏం చేస్తామంటే దావీదు ప్రార్థన చేస్తే ఆ కన్నీరికి ఏం కొట్టుకుపోయిందంట, మంచము పరుపు కొట్టుకుపోయింది అంటూ ఉంటాం. కానీ ఇక్కడ యెరెమీయా ప్రార్థన ఎవరి కొరకు అంటే ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో తన కన్నీళ్ళు ఎలా మారిపోయాయి అంటే ఒక ఓటలాగా మారిపోయాయి. ఓటలో నీళ్లు ఎంత తోడినా కూడా ఏముంటాయి, వస్తూనే ఉంటాయి. అంటే యెరెమీయా కన్నీళ్లను ఆపుకోవాలనుకుంటున్నాడు, యెరెమీయా బాధను ఆపుకోవాలనుకుంటున్నాడు. కానీ బాధ ఆగడం లేదు. ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే ఆ బాధ అంతా కూడా ఎవరి కొరకు, ప్రజల కొరకు. అయితే ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు నీ జీవితంలో
ఎన్నడైనా కూడా సంఘము కొరకు బాధపడ్డావా? అయ్యో సంఘము సన్నగిల్లిపోతుంది, అయ్యో సంఘములో వస్తువులు లేదే, అయ్యో సంఘములో విస్తీర్ణ లేదే, అయ్యో సంఘములో పనిచేసే వాళ్ళు లేరే అనే మనసులో నీకు బాధ ఉందా? అసలు ఎవరికి బాధ ఉండిద్ది అంటే భక్తులకు బాధ ఉంది. భక్తి లేని వారికి ఎప్పుడు బాధ ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలామంది భక్తుల ప్రవక్తలు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలలో. వాళ్ళు కష్టపడ్డా కూడా ప్రతిఫలము రాలా. దేవుని వాక్యమును అనర్గళముగా బోధించారు. దేవుని వాక్యమును, సూచనలను, క్రియలను చాలా చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమంటాడంటే ఈ కార్యాలు ఆ పట్టణంలో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారేవాళ్ళే. ఈరోజు నిజముగా స్థానిక సంఘాలలో చెప్పబడుతున్న వాక్యాలు, జరగబడుతున్న క్రియలు, జరగబడుతున్న కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ సంఘము ఎలా ఉన్నది అంటే పనిచేసే సేవకుడు ఆనందపడేటట్టు సంఘం ఉందా? పనిచేస్తున్న సేవకుడు బాధపడుతున్నట్లుగా సంఘం ఉందా? అంటే ఒక ప్రవక్త ఎప్పుడు బాధపడ్డాడంటే దేశంలో భక్తులు లేనప్పుడు బాధపడ్డాడు, దేశంలో యథార్థపరులు లేనప్పుడు బాధపడ్డాడు, దేశంలో కిరాయిగాళ్ళు ఉన్నప్పుడు బాధపడ్డాడు, దేశంలో హంతకులు ఉన్నప్పుడు బాధపడ్డాడు. అంతేనా? అయితే ఇప్పుడు సేవకుడు సంఘంలో ఎప్పుడు ఆనందపడతాడు మీరు చెప్పండి? భక్తి పరులు ఉన్నప్పుడు, ఇంకా యథార్థ పరులు ఉన్నప్పుడు, ఇంకా ఎవరిని మోసము చేయని వాళ్ళు ఉన్నప్పుడు, ఇంకా అంటే ఆ వాక్యాలే తిప్పి చెప్తూ ఉన్నారా నాకు? అంటే సంఘము కొరకు ఒక సేవకుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? ఒక శ్లోకం ఉంటుంది లేదా ఒక పద్యం ఉంటుంది. కొడుకు జన్మించినప్పుడు తండ్రికి ఏం కలగదు? సంతోషము, పుత్రోత్సాహము కలగదు. ఎప్పుడు పుత్రోత్సాహం కలిగిద్దంట? తండ్రిని అంటే పెరిగి పెద్దవాడై తండ్రిని సంతోషపెచ్చును. అలాగే సంఘములో కూడా సేవకుడు ఎప్పుడు ఆనందపడతాడంటే సంఘము పెరిగి పెద్దదై యథార్థపరులుగా మారుతూ ఉన్నప్పుడు, భక్తిపరులుగా కుటుంబాలు మారుతూ ఉన్నప్పుడు సేవకుడు ఏమవుతాడంట? సంతోషంగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈయనే కాదు, మనం చూస్తూ ఉన్నప్పుడు అదే యెరెమీయా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యెరెమీయా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నా. ఎందుకు దేశంలో భక్తులు లేరు? ఎందుకు దేశంలో యథార్థపరులు లేరు? ఎందుకు దేశంలో జనులందరూ కూడా నాశనం వైపు వెళ్ళిపోతున్నారు అంటే కారణం, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. ఏం చేయరంట అంటే దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోరో, సంఘాన్ని ఎవరైతే తెలుసుకోలో, సంఘము కొరకు ఎవరైతే ఆలోచన చేయలో, సంఘ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడరో, సంఘంలో ఒక బలమైన ఆయుధముగా ఎవరైతే ఉపయోగపడరో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? అవివేకులు. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, వాళ్ళు మూర్ఖులు. వాస్తవానికి వాళ్ళు ఏంటంట? వాళ్ళకన్నీ తెలుసు కానీ నా గురించి తెలియదు, నా గురించి గ్రహింపు లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి. వాస్తవానికి వాళ్ళకి బుద్ధి సరిపోవట్ల. ఏం చేయడానికి? మనం శుక్రవారం కూడా నేర్చుకున్నాం. ఒక భక్తిపరుడు మాట ఎలాగ ఉండాలి అంటే శ్రేష్టముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, సత్యముగా ఉండాలి. అంతేనా? జ్ఞానము కలిగిన వాడే ఇలా మాట్లాడగలడు. అజ్ఞాని మూర్ఖంగా మాట్లాడతాడు, మొండిగా మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు. అలాగే ఈరోజు
కీడు చేయడమే జనాలకి వస్తుంది కానీ మేలు చేయడానికి వాళ్ళ హృదయంలో ఆ బలము సరిపోవట్ల. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సంఘాలలో బాగా భక్తిగా ఉంటున్నట్లుగా కనపడుతూ ఉంటారు కానీ ఏమాత్రము కూడా మేలైన జీవితాన్ని, మేలైన మాటలను, మేలైన ప్రవర్తనను వాళ్ళు చేయరు. ఎవరి మేలు కొరకు జీవిస్తారంటే వాళ్ళ మేలు కొరకే జీవిస్తుంటారు. అంటూ ఉంటారు కదా, నీ గోద నువ్వు చూసుకుంటూ ఉంటావు అంటారు కదా. ఈరోజు క్రైస్తవులు కూడా వాళ్ళ గోద వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు కూడా ఏమంటూ ఉంటాడంటే, మీరందరూ మీ స్వకార్యములనే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యములను మీరు చూడడం లేదు, యేసు క్రీస్తు కార్యములను మీరు చూడడం లేదే. ఈరోజు మీకు ఎండాకాలం వస్తున్నప్పుడు చెప్పులు మంచివి వేసుకోవాలి, బట్టలు కాటన్ వేసుకోవాలి, ఇంట్లో ఏసీ ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. అలాంటి జాగ్రత్తలు సంఘంలో తీసుకుంటామా మనం? నా మాటలు మీకు అర్థమయ్యాయా? అంటే అలాంటి ఆలోచనలు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ఆ బుద్ధి మనకి సరిపోవట్ల, ఆ జ్ఞానము మనకి సరిపోవట్ల, ఆ తెలివి మనకి సరిపోవట్ల. దానికి గల కారణం ఏమిటి అంటే చాలామంది అవివేకులు ఉండిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మూర్ఖులు. ఎవరు మూర్ఖులంట? ఇశ్రాయేలు ప్రజలు. మూర్ఖులు అనే యొక్క పదానికి అర్థం ఏమిటి అంటే హీబ్రూ పదములో నీతి న్యాయములు, నీతి నియమాలు లేనివాడు మూర్ఖుడు. నీతిగా బ్రతకరా అని అంటూ ఉంటాం. నీతిగా బ్రతకడము అంటే మనము దేనికైతే కట్టుబడ్డామో దాని తగ్గట్టు మనం బ్రతకడం. మనం మొన్న కూడా నేర్చుకున్నాం, శుక్రవారం ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తుని మన అందరము కూడా దేనితో ఒప్పుకున్నాం? నోటితో ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం? ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని మనం ఒప్పుకున్నాం. అంటే ఆయన అధికారి అని, ఆయన ఒక లార్డ్, ఆయన ప్రభు అని మనము ఒప్పుకున్నాం. కానీ ఆ ప్రభువుకి మనము లోబడుతున్నామా? ఆ ప్రభువుకు లోబడుతున్నామా? నీ మనసులో ఉన్న ఇచ్చకు లోబడుతున్నావా? కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే వారి మనసులో ఉన్న ఇచ్చకు లోబడి దేవునిని తెలుసుకోలేదు. ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలైతే దేశంలో భక్తిపరులుగా, యథార్థపరులుగా అయితే వాళ్ళు లేరు. వాళ్ళకి మంచి చేయడం చేత కావట్లా. మంచి చాలామంది మాట్లాడగలరు కానీ మంచి అందరూ చేయలేరు. నీతులు వల్లించమంటే చాలామంది వల్లిస్తూ ఉంటారంటారు కదా. వల్లించడం చాలా అల్లించడంగా మాట్లాడతాం కానీ ప్రవర్తించేసరికి మాటలేమో భక్తికి దగ్గర ఉంటాయి, చేతలేమో భక్తికి దూరంగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఉన్న కొరత ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలలో నీతి కరువు ఉంది, భక్తి కరువు ఉంది, యథార్థత కరువు ఉంది. ఈ కరువు కాలంలో వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. అయితే ప్రజలే కాదు, అక్కడ చూద్దాం 3వ వచనం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. 2 చేతులతోనూ కీడు చేయపూనుకుందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. ఇక్కడ జనాలందరిలో కూడా ఒక యూనిటీ ఉంది. ఏముందంటండి? ఒక యూనిటీ ఉంది. దేని విషయంలో యూనిటీ ఉంది అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, కీడు చేసే విషయంలో, లంచములు తీసుకునే విషయంలో, మోసములు చేసే విషయంలో, నీ మోసపు కోరికలను వ్యక్తపరిచే విషయంలో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా దేవుని కోరికలను తెలుసుకోమంటే తెలుసుకోరు కానీ వాళ్ళ కోరికలను మాత్రం అనర్గళంగా చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆశలు మాత్రం అనర్గళంగా తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఎలా ఉన్నాం? మీకా భక్తుల కోసం బాధపడ్డాడు, యెరెమీయా భక్తుల కోసం బాధపడ్డాడు. భక్తులు దేవుణ్ణి తెలుసుకోలేదు, భక్తిగా జీవించలేదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం కొరకు బాధపడుతున్నావు, నీ సంఘం కొరకు బాధపడుతున్నావా? అసలు నీ సంఘం కాదు, అసలు నీ జీవితం కొరకు నీకు బాధ ఉందా? అందుకే ఆత్మ సంబంధమైన దీనులైన వారు నిజంగా ధన్యులు అని చదువుతాం కానీ ఆ ధన్యత్వాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఆశ్రయించగలిగిన బుద్ధి మనలో సరిపోవట్లేదు.
అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అక్కడ దేశంలో ప్రజలు బాగోలేదు, అధిపతులు బాగోలేదు, తర్వాత ఇంకెవరు బాగోలేదు. అయితే అక్కడ కుటుంబాలలో విశ్వాసాలు కూడా లేవని తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనం దాకా మనం చూస్తున్నప్పుడు ఇలాంటివే ఉన్నాయి. 5వ వచనం చదువుతాం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని తెలియజేస్తున్నాడు. దేశంలో ప్రజలు దేశము బాల, దేశంలో ప్రజలు బాల, దేశంలో నాయకులు బాగోలా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, భార్య, వాళ్ళని కూడా నమ్మబాక. అంటే కుటుంబాలలో కూడా ఏమి లేదంట, ఐక్యత లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు. కాబట్టి ఈ 4 సంఘటనలు ఇక్కడ మనం చూస్తాం ఈ అధ్యాయంలో. దేశంలో భక్తి లేదు, ప్రజలలో నాయకులలో లేదు, కుటుంబాలలో బాంధవ్యాలలో కూడా లేదు. అయితే 6వ వచనము ఒక గంభీరమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. అంటే ఈరోజు నిజంగా తండ్రి కుమారుల రిలేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, తండ్రి మాట అంటే కుమారుడికి లెక్కలేదు, కుమారుడు మనసు అంటే తండ్రికి కూడా లెక్కలేదు. అయితే నిర్లక్ష్యంగా ఉంటారు. తర్వాత కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకని లేచిదురు, ఎవరి ఇంటి వారు వారికే శత్రువులు. ఎక్కడున్నారంట? మన ఇంట్లోనే ఉంటారు. ఎక్కడంట? మన ఇంట్లోనే ఉంటారు, మన కళ్ళ ముందే ఉంటారు. 24 గంటలు మనతోనే తింటారు, మనతోనే కూర్చుంటారు. మనకే అంటే వాళ్ళు తెలుసో తెలియక మనకే ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంట, హాని చేస్తూ ఉంటారు, ప్రమాదకరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పాప స్థితిలో ఎవరు ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అయితే నేటి ప్రపంచం ఎలా ఉంది? అలాగే ఉందా? కొంచెం ఏమైనా మారిందా? ఇదేమో 2700 సంవత్సరాల క్రితం చరిత్ర మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు నేటి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అని నా ప్రశ్న. అలాగే ఉందా? అంతకన్నా తగ్గిందా? అంతకన్నా పెరిగిందా? ఏంటో పాపం నిద్రపోయే వాళ్ళు చక్కగా కొత్త కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, చెడ్డవాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా? అంటే అత్త మీదకి లేసే కోడలు పెరిగారా తగ్గారా? కోడల్ని హింసించే అత్తలు పెరిగారా తగ్గారా? పెరిగారు. కుమార్తెలు తల్లుల మీద కరుస్తారంట. అంటే పిల్లలకి ఎవరు లోకువా? తల్లే లోకు పాపం. అది నేను కూడా చెప్తూ ఉంటాను. మా పిల్లలు నా దగ్గరికి రారు, వస్తే మూడు పల్టీలు తిరిగేటట్టు కొడతా నేను. అయితే అందుకే ఎక్కువ తక్కువ మనతో అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు వీళ్ళు ఇలా ప్రవర్తించి ఎవరిని లోకు చేశారంటే దేవుని లోకు చేశారు. ఎవరు లోకు? ఇప్పుడు వీళ్ళకి దేవుడు లోకువ. ఇలాంటి లోకుగా ఉన్న ఈ ప్రజల మధ్య ఇప్పుడు మేకా మాట్లాడుతున్నాడు. 7వ వచనం. అయ్యో, ఇలాంటి భక్తి లేని ప్రజలు ఉన్నారు, ఇలా యథార్థత లేని ప్రజలు ఉన్నారు, ఇలా కుటుంబ బాంధవ్యాలు ఇలా ఉన్నాయి, ఇలా నాయకులు ఇలా ఉన్నారు, అందరూ దుర్మార్గులే ఉన్నారే, ఎడు చూసినా ఇలాగే ఉన్నారే అని బాధపడుతూ ఇప్పుడు మేకా మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవండి. అంటే ఇలాంటి ప్రజల మధ్య మేకా ఎవరి మీద దృష్టి పెట్టాడంట? ఈరోజు మనమైతే ఎవరి మీద పెడతాం? మా అత్త ఎలాంటిదో తెలుసా? మా కోడలు ఎలాంటిదో తెలుసా? నా కొడుకు ఎలాంటోడో తెలుసా? నా భర్త ఎలాంటోడో తెలుసా? ముచ్చట్లన్నీ ఏముంటాయి? ఇవే ముచ్చట్లు. వాళ్ళ జీవితాల్లో ఏవో గొడవలు అవుతాయి. ఆ గొడవలు మనకెందుకు? అదే పెంట. ఆ పెంటను మళ్ళీ మనం మాట్లాడుకుని మరింత పెద్ద పెంటగాళ్ళం అవుతూ ఉంటాం. అంతేనా? కానీ మేక భక్తిపరుడు కదా. ఈ భక్తిపరుడు తన దృష్టిని ఎవరి మీద పెట్టాడంట? మళ్ళా చదువుతున్నాను. అయినను యెహోవా కొరకు ఎదురు చూచేదను. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంట? ఈరోజు నిజంగా చూడండి, మంచి పని చేశారనుకోండి, 10 మంది ఏం గుంపుకోడరు. అదొక గొడవ అవుతుంది అనుకోండి, కళ్ళన్నీ కూడా ఎటు ఉంటాయి, మనసు లాగేస్తూ ఉంటుంది. ఇటేమో ఈ సీరియల్ మిస్ అయిపోతుంది, అటేమో ఆ గొడవ మిస్ అయిపోతుంది. మిస్ అయిపోయింది కదా పోన్లే అని అనుకోరు. లేకపోయామనుకో, ఇంటికి వచ్చాక ఏంటో గొడవ అయిందంట కదా, ఏంటి ఆ గొడవ, తప్పు ఎవరిది? సరే, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎవరు తీర్పులు తీరుస్తారు? మనం నీతిమంతులం కదా,
మనం బతిపోరలేం కదా, మన కుటుంబాల్లో ఏ గొడవలు లేవు కదా, మనం తీర్పులు తీరుస్తూ ఉంటాం. మళ్ళీ పెద్ద మనిషి వెళ్తారు, మన ఇంట్లో నుంచి ఒక పెద్ద మనిషి. మన కుటుంబంలో పరిపాలన చేయనోడు ఎక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తాడంటే ఆ గొడవలో వీధి పరిపాలన చేస్తూ ఉంటాడు. అంతేనా కాదా? అంటే ఇలాంటివి జరుగుతున్నాయా లేవా? అయితే ప్రియ సహోదరులారా, కానీ ఇలాంటి వాతావరణంలో మీరు ఇందాక ఒక మాట చెప్పారు, గతం కన్నా మనుషులు మంచోళ్ళు అయ్యారో చెడ్డోళ్ళు అయ్యారా అంటే చెడ్డోళ్ళు అయ్యారు. అయితే అలాంటి సందర్భంలో మేక ఎవరి వైపు ఎదురు చూశారంట? కానీ ఈరోజు నీ చూపులు ఎటు ఉన్నాయి? నీ హృదయం ఎటు ఉంది? నీ మనసు ఎవరి వైపు అనుకుంది? తర్వాత చూద్దాం. ఎదురు చూస్తూ నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంది. ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? అంటే వీళ్ళు ఎంత చెడ్డోళ్ళు, వీళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కొరకు కనిపెట్టట్లా. ఈయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట? దేవుని కొరకు. ఈరోజు మనము కూడా సంఘంలోకి వచ్చి పక్కనోళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టే పని మనది కాదు. మనల్ని కనిపెట్టే పని ఎవరిదంట? అందుకే ఆలస్యంగా వచ్చినప్పుడే కానీ, లేదా రకరకాలుగా అంటే ప్రార్థనకి రాని వాళ్ళనే కానీ, లేదా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని కానీ ఏమి నేను అనను. దానికి గల కారణం ఏంటంటే నీ హృదయాన్ని, నీ పనిని క్షుణ్ణంగా ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడతారు. అంటే ఈరోజు మనము మన దృష్టి అంతా కూడా ఎవరి మీద పెట్టాలి? బాగా దేవుని మీద పెట్టాలి. ఇతను ఎవరి మీద పెట్టలేదు, ఇశ్రాయేలు కొరకు బాధపడ్డాడు కానీ ఆయన ఎవరిని కనిపెట్టలేదు, వాళ్ళ పాపాలను కనిపెట్టలేదు, దేవుని కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడంటే దేవుడే వారికి ఎలాంటి వాడంట? రక్షణకర్త అని తెలియజేస్తున్నాడు. తర్వాత చదువుదాం. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. నా దేవుడు అంటే ఇలాంటి ప్రజల మధ్య మీకా బ్రతుకుతూ ఆయన ఎవరికి ప్రార్థన చేశాడంట? దేవునికి ప్రార్థన చేశాడు. నిజంగా మన జీవితంలో కూడా అంటే ఎవరు మన జీవితంలో ఒక రాంగ్ పర్సన్ వస్తారో మనకి తెలియదు. అది భర్త అవ్వచ్చు, అది భార్య అవ్వచ్చు, అది బిడ్డలు అవ్వచ్చు, మనకు తెలియకుండా మన మనసే అవ్వచ్చు. కానీ ఎవరో ఒకరు మన జీవితంలో ఒక రాంగ్ పర్సన్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయినప్పుడు వాళ్ళతో యుద్ధాలు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ కాదు. మనం చేయవలసింది ఏమిటి అంటే దేవుని మీద కనిపెట్టాలి, దేవుని మీద దృష్టి పెట్టాలి. మనం ప్రార్థన బాగా చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలంట? ప్రార్థన బాగా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాం. నాకు విలువ ఇవ్వా, నా మాట అంటే లెక్కలేదా, అలా అయితే నేను ఇంట్లో ఉండనని ఏమంటది, నువ్వు ఇంట్లో లేకపోతే నువ్వు పో అని అంటారు. ఇద్దరు కలిసి లాయర్లని పెంచి పోషిస్తూ ఉంటారు. ఈ లోపల ఒక తాగుబోతు పెద్ద మనిషి వస్తాడు, ఈ పెద్ద మనిషి ఈ పెద్దరికాలు చేస్తూ ఉంటాడు. అంతేనా కాదా? నేటి సమాజం అలాగే జరుగుతుంది. కానీ సమస్యలకు పరిష్కారం ఎవరి దగ్గర ఎతకాలంట? దేవుడి దగ్గర ఎతకాలి. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ మీకా అయితే మనం చూస్తున్నప్పుడు ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటంటే మనుషులు తప్పిపోతే దేవుడు మాత్రమే ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. దేవుడు మాత్రమే రక్షణకర్త. అయితే మనము పడిపోయినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మీద కనిపెట్టినప్పుడు, ఆయన మీద మనము దృష్టి పెట్టినప్పుడు, మనము పడిపోయినా, మనం ఇబ్బంది పడ్డా, మనము దుర్మార్గులతో ఉన్నా, మన చుట్టూ దుష్టులు ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే లేపుతాడు. ఆయన ఏం చేస్తాడు? అయితే ప్రియ సహోదరులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీతిమంతులుగా బ్రతికినప్పుడు ఆ నీతిమంతుల దగ్గర ఎవరున్నారంటే భక్తి లేని వాళ్ళు ఉన్నారు. ఈ భక్తి లేని వాళ్ళు ఈ నీతిమంతుని ఏదో ఒకటి జరుపుతూ ఉంటారు. ఈ యథార్థవంతులు ఈ నీతిమంతుని గిల్లుతూ ఉంటారు. ఈ యొక్క దుర్మార్గులు, ఈ కిరాయి వాళ్ళు ఈ నీతిమంతుణ్ణి ఎంతగానో వాళ్ళు అతిశయిస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంతేనా? ఇబ్బంది పెడుతూ మనల్ని పడేస్తూ ఉంటారు. కానీ నీతిమంతుడు ఏంటంటే పడిపోయినా కూడా తిరిగి లెగుస్తాడంట. ఎందుకు లెగుస్తాడంటే నీతిమంతుడు దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద దృష్టి యెహోవాకు ఉంది. నీతిమంతుల దృష్టి కూడా యెహోవా మీదే ఉంది. తర్వాత యెహోవా నాకు వెలుగుగా నుండెను. అంటే ఈరోజు నిజముగా కొంతమంది ఇతరుల దానిని ఆశిస్తూ,
ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇతరుల దానిని ఉపయోగిస్తూ అంటే చాలా ఆస్తి గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ దానిది కాని దాన్ని కూడా ఆశించి లబ్ధి పొందాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నీతిమంతుడు ఏమైపోతాడు? నలిగిపోతాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు కింద పడినా కూడా, నీతిమంతుడి దగ్గర ఇటువంటి ఆస్తిపాస్తులు లాగేసుకున్నా కూడా, నీతిమంతుడిని ఇబ్బంది పెట్టినా కూడా, నీతిమంతుడు స్మాష్ అయిపోయినా కూడా మరలా ఆ స్మాష్ని, ఆ బూడిదను మరలా ఏం చేస్తాడంట? తిరిగి లేపుతాడు. ఇటువంటి విశ్వాసం ఎవరిలో ఉందో తెలుసా? అబ్రహాములో. ఎలా అంటే కట్టెలు ఉన్నాయి, కాల్చడానికి ఎవరిని తీసుకెళ్ళాడు? కుమారుని తీసుకెళ్ళాడు. అప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసా? గర్భము దాల్చని నా స్త్రీ, అన్నమును ఉత్పత్తి చేయలేని ఆమె శరీరం, నాకు పిల్లలు పుట్టడానికి లేని సామర్థ్యతను ఇచ్చిన దేవుడు నా కొడుకుని ఒకవేళ బలి ఇచ్చి భస్మము చేసిన ఆ భస్మం నుంచి మరలా ఏం చేస్తాడంట? మాంసాన్ని తయారు చేయగలడు. అందుకే నేను నా కుమారుని ఎవరికి ఇస్తా? నా దేవుడికి ఇస్తా. నిజంగా అటువంటి విశ్వాసం మనలో ఉందా? ఈరోజు మనలో విశ్వాసము బలహీనంగా ఉంది. విశ్వాసము బలహీనంగా ఉంది కాబట్టి రక్షణకర్త వైపు కాకుండా సమస్యల కర్త వైపు చూస్తున్నాం. సమస్యల కర్తలు ఎవరు? భూమిలో ఉన్న భక్తిహీనులు అవ్వచ్చు, భూమి మీద ఉన్న దుర్మార్గులు అవ్వచ్చు. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, నీ దృష్టి ఈరోజు ఎటువైపు ఉంది? చీకటిలో ఉన్న వాడిని, పడిపోయిన వాడిని ఎవరు లేపుతారంటే దేవుడైతే లేపుతాడు అని. ఎవరు కాన్ఫిడెంట్గా ఉన్నారంట? మీకా కాన్ఫిడెంట్గా. అంటే భక్తులు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను కదా, నా దేవుడు నాకు రక్షణకర్తగా ఉన్నాడు కదా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, కాబట్టి మనము ఎప్పుడైతే భక్తిపరులుగా ఉండగలుగుతామో చాలా కాన్ఫిడెంట్గా ఉండగలం, చాలా ధైర్యముగా ఉండగలం. అంటే మీకా దుర్మార్గుల మధ్యలో కూడా ఎలా ఉన్నాడంట? ధైర్యముగా ఉన్నాడు. ధైర్యముగా ఉంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, 10వ వచనం, నా శత్రువు దానిని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునందును, అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. తర్వాత, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అంటే ఇక్కడ దేని గురించి తెలియజేస్తున్నాడంటే మీకా భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే చెరలోకి వెళ్ళిపోతారు. ఆ చెరలో వాళ్ళు ఇబ్బంది పడతారు. చెరలో ఇబ్బంది పడినప్పుడు అంటే మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు యోబును ఎలా నిందించారో హింసించారో మనల్ని కూడా నిందించి హింసిస్తారు. సహకరించే వాళ్ళ కన్నా నిందించి హింసించే వాళ్ళే ఎక్కువ. కాబట్టి అలాగా ఇక్కడ 12వ వచనం చెప్తూ ఉన్నాడు, ఆ దినమందు అషూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. అంటే దేశము ఎందుకు పాడైందంటే దేశంలో ప్రజలు మంచోళ్ళు కాదు, నాయకులు మంచోళ్ళు కాదు, ఎవరు భక్తే లేదు. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయములో, మీకా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తున్నాడంటే దేశము పాడవడానికి గల కారణం ఎవరంట? దేశ ప్రజలు. అయితే ఇప్పుడు ప్రశ్న మరొక రకంగా అడుగుతా, సంఘము పాడైపోవడానికి గల కారణం ఎవరై ఉండొచ్చు? ఎవరు అవ్వచ్చు? కానీ ఆ పాపం అంతా ఎవరి మీద వేస్తారు? తిరిగి సేవకుడి మీద. దేశము పాడవడానికి కారణము దేశ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు నీతి న్యాయాలు గుర్తెరగల. సంఘము పాడవడానికి కూడా గల కారణం ఏమిటంటే సంఘములో సభ్యులకి నీతి న్యాయాలు లేవు. కాబట్టి ఎవరికైతే నీతి న్యాయాలు ఉంటాయో ఆ సంఘములో విధి విధానాలు అర్థమవుతాయి, ఆ సంఘములో నీ పనేంటో నీకు అర్థమవుతుంది, ఆ సంఘముకి కొరకు నువ్వు పడవలసిన ప్రయాస నీకు అర్థం. అలాగే కుటుంబాలు పాడవడానికి కూడా గల కారణం ఎవరు? మనమే. ఎప్పుడైతే నీతి న్యాయాలుగా మనము కుటుంబంలో నడుచుకోమో కుటుంబము పాడైపోయింది, సంఘంలో నడుచుకోమో సంఘము పాడైపోయింది, ప్రభుత్వంలో నడుచుకో ప్రభుత్వాలు కూడా పాడైపోతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దేశ నివాసులు సరిగా లేకపోతే దేశాలే పాడైపోతాయి. అయితే ఇలాంటి పాడైపోయిన స్థితిలో దేవుడు
ఏం చెప్తున్నాడంటే 14వ వచనం, ఒక ఆశను కలిగిస్తూ ఉన్నాడు. మనుషులు తప్పిపోతే దేవుడు మాత్రం నమ్మదగిన వాడు, మనము పడిపోయిన దేవుడు లేపుతాడు. శిక్షించిన దేవుడు తప్పులు చేసినందుకు, భక్తి లేనందుకు, యథార్థత లేనందుకు మనల్ని దేవుడు శిక్షించినప్పటికీ కూడా దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి ఉంటే ఆ శిక్షణ మళ్ళా ఆశీర్వాదంగా కూడా మారుస్తాడు. అయితే అప్పటి వరకు నువ్వేం చేయాలో తెలుసా? 9వ వచనం చెప్తూ ఉన్నాడు, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక. మనం ఏం చేయాలంటే అప్పటిదాకా మనము దుర్మార్గులమే. దేవుడు ఇప్పుడు శిక్షిస్తున్నాడు, జనులు అవమానిస్తూ ఉన్నారు, దేశ పరిస్థితులు ఏమీ కూడా బాగోలా. అయితే నువ్వు పాపం చేసేది కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను. అంటే మనం ఏం చేయాలంటే ముందుగా మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలి. దేవుడు మనలను దీవించాలంటే ముందు మనం ఏం చేయాలంట? మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలా? మన దృష్టి ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలి అంట. ఆయన అక్కడ చెప్తున్నాడు, నా పక్షమున న్యాయము తీర్చు వరకు. దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షమున న్యాయం తీరుస్తాడు. ఒక రోజు వచ్చింది. యోబుకు చూడండి, 1వ అధ్యాయంలో ఆశపరుడు, మళ్ళీ ఆశపరుడు ఎప్పుడు అవుతాడు? 42వ అధ్యాయాలు, చివరి అధ్యాయం అంటే 42వ అధ్యాయం. అంటే ఈ 40 అధ్యాయాల్లో కూడా ఆయన ఎంతగానో వేదన, అది ఎంతకాలం అనేది నాకు తెలియదు కానీ చాలా కాలం ఆయన వేదన అయితే పొందాడు. ఆ వేదనను ఆయన తట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన పక్షమున ఏం తీశాడంట? న్యాయమైన తీర్పు తీర్చాడు. ఈరోజు దేవుడు కూడా నీకు న్యాయమైన తీర్పు ఇస్తాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలంట? ఆయన కోపాగ్నిని సహించాలి. ఎందుకు ఆయన కోపడ్డాడంటే నువ్వు పాపం చేసావుగా. ఆయన కోపము చేస్తా అంటే నువ్వు పాపం చేసావు కాబట్టి ఆయన కోపడ్డాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి ఆయన శిక్షించాడు. నువ్వు మారితే ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, 13వ వచనాన్ని చదివాం కదా, ఇప్పుడు 15వ వచనాన్ని చదువుదాం. ఐగుప్తు దేశములో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతున్నా. ఎప్పుడు కనపరుస్తాడంటే నువ్వు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. నువ్వు పాపం చేసావు, నీలో భక్తి లేదు, నీలో యథార్థత లేదు, నువ్వు కిరాయివాడివి, కానీ ఇప్పుడు మారావు కదా. ఇప్పుడు మారిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తుని గుర్తు చేసుకోమంటున్నాడు. ఏంటి, ఎందుకు ఐగుప్తుని గుర్తు చేసుకోవాలంటే ఐగుప్తులో 430 సంవత్సరాల బానిస బ్రతుకులు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళని కాపాడి 10 తెగుళ్ళ చేత చుట్టుపక్కల అందరూ నాశనం అయిపోయినా కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా నాశనము కలగకుండా వాళ్ళని కాపాడిన గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు కదా. గొప్ప అద్భుతాలు చేసి ఎక్కడి నుంచి విడిపించాడు? చెరలో ఉంచి. అలాగే ఈరోజు నీ కష్టాలలో నుంచి, నీ బాధలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలంట? ఓర్చుకోవాలి. నువ్వు ముందు పాపాలు ఒప్పుకోవాలి, ఓర్చుకోవాలి, దేవునిని రక్షణకర్తగా చూడాలి. ఎవరిని కనిపెట్టాలా? దేవునిని కనిపెట్టాలి. అంటే మనము నష్టపోతున్నప్పుడు కనిపెట్టవలసింది ఏమిటి అంటే దేవునిని. మన చుట్టుపక్కల అవిశ్వాసులు ఉన్నప్పుడు కనిపెట్టవలసింది ఎవరినంటే దేవునిని అని తెలియజేస్తున్నాడు. 16వ వచనము, అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు, వారి చెవుడెక్కి. అంటే ఇప్పుడు అన్యజనులు అందరూ చూస్తారు, అదేంట్రా వాడు మొన్నటిదాకా ఇలాగ ఉన్నాడు కదా. యోబును ధనవంతుడిగా చూశారు, యోబును బికారోడుగా చూశారు. అదే యోబును ఎలా చూశారంట? మరింత ఐశ్వర్యవంతుడుగా చూశారు. అప్పుడు చూసి అమ్మో ఇతని వెనక ఉన్నది ఎవరంట? దేవుడు. ఆ దేవుడు వీళ్ళకి అద్భుతాలు చేస్తాడని వాళ్ళు ఏం చేస్తారంట? నోరు మూసుకుంటారు, సిగ్గు తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారంట? సిగ్గు. అంటే జనులు సిగ్గు తెచ్చుకోవాలి అంటే, భక్తి లేని వాళ్ళు భక్తిని సంపాదించుకోవాలంటే ముందు నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అయితే 17వ వచనాన్ని చదువుదాం. 17వ వచనం, సర్పము లాగున వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఎరువులలో నుండి వణుకుచూ ప్రాకి వత్తురు. అంటే 14 నుంచి 20 వచనాలు ఏం చెప్తున్నాడంటే నేరాలను క్షమిస్తాడు దేవుడు. ఏం చేస్తాడంట? నువ్వు నేరాలతో ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు బాగుపడాలంటే నీ తప్పు నువ్వేం చేయాలంట?
నీ పాపాలు క్షమించబడాలి, దేవుని కోపాన్ని తగ్గిస్తాడు, దేవుడు కృపను ఇస్తాడు, నీ పాపాలు ఎక్కడ వేయాలంటే సముద్రంలో వేయాలని కూడా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న పాపాలను విడిచిపెట్టవలసిన అవసరం అయితే ఉన్నది. చాలామంది కూడా పాపములోనే ఉంటూ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే దేవుడు నన్ను దీవించాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ కూడా సాధ్యం అవ్వదు. మన జీవితంలో మన పాపాలను మనము విడిచిపెట్టాలి, మన పాపాలను మనము ఒప్పుకోవాలి. మన పాపాలను అక్కడ చెప్తూ ఉంటాడు సముద్రంలో కూడా పారవేయాలని కూడా దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారు? ఇందాక మీకు ఏం చెప్పానంటే గతంలో ప్రజలు ఇలా ఉన్నారు, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే మీరేం చెప్పారు? అంతకన్నా ఘోరంగా ఉన్నారని చెప్పారు. మరి గతంలో ప్రజలు వాళ్ళ పాపాలు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారా? మరి దేవుని కోపాన్ని తట్టుకుంటున్నారా? నేను తప్పు చేశా కాబట్టి ఆ తప్పుకి నేనేం చేయాలి? ఖచ్చితంగా శిక్షణ పొందాలి. శిక్షణ పొందకుండా దేవుడు నన్ను దీవించాలంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఎప్పటికీ కూడా దీవించేవాడిగా ఉండడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఎక్కడైతే తప్పిపోతున్నారో, ఎక్కడైతే బలహీనులుగా ఉన్నారో, ఎక్కడైతే మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారో అది గ్రహించండి. అది గ్రహించకపోవడం వలనే, ఆ తెలివి ఆ జ్ఞానము లేకపోవడం వలనే వాళ్ళు ఏమైపోయారంటే నాశనం అయిపోయినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో మీరు మీ కుటుంబము నాశనము కాకూడదు అంటే మీరేం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుంటే ఐగుప్తు దేశపులో చెరలో ఇంచి ప్రజలను ఎలా విడిపించాడో పాపపు చెరలో ఇంచి నిన్ను విడిపిస్తాడు. చుట్టుపక్కల ఎటువంటి తెగుళ్ళు ఉన్నా ఇశ్రాయేలు ప్రజలను ఎలా కాపాడాడో, తండ్రిని నమ్ముకుని క్రీస్తు యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన నిన్ను ఆయన కాపాడతాడు. అంటే ఆ యొక్క చీకటిలో వాళ్ళు అల్లాడుతూ ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు అగ్నిస్తంభమును మేఘస్తంభములతో ఎలా మార్గం చూపించాడో నీ జీవితానికి కూడా క్రీస్తు మార్గం చూపిస్తాడు. అయితే అరణ్యము ప్రయాణము 40 సంవత్సరములో దేవుడు ఎలా కృప చూపించి రక్షించి ఆ ప్రజలను కాపాడాడో క్రీస్తునందు నువ్వు ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని కూడా అలాగే కాపాడతాడు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తును సరైన విధంగా నమ్ముతున్నావో లేదో పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.